భరతనాట్యం డ్యాన్స్కి జడ కొప్పు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాము. ఇప్పుడు ఇలా ప్లెయిన్గా ఉన్న దాని మీద పెడితే కొప్పు జారిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే దీనికి బేస్ వేయాలి. ఇలాంటి పిన్స్ తీసుకొని ఫస్ట్ బేస్ వేయాలి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ చూడండి, అందరూ ఇంపార్టెంట్. ఒకటి ఇటుపక్క వేయాలి, ఒకటి ఇటుపక్క వేయాలి, రెండు ఒకే పక్కకు వేయకూడదు. మళ్ళీ ఇటుపక్క వేయాలి, మళ్ళీ ఇటు వేయాలి. మరి ఇటు బేస్ వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు పెట్టాలి. పెట్టి యూ షేప్ పిన్స్ ఇవ్వాలి. ఒకటొకటి అప్పుడు ఇది పెడితే నిలుస్తుంది. ఒట్టి ప్లెయిన్ హెయిర్ మీద పెడితే నిలవదు అనమాట. ఇటు తిరగండి. ఇది మీరు జడ వేసిన తర్వాత పెట్టాలి. ఫస్ట్ జడ వేసేసి తర్వాత పెట్టాలి. సౌరం పెట్టి జడ వేసేసి అప్పుడు బాగా నిలుస్తుంది. ప్లెయిన్ ఇట్లా ఒట్టి జుట్టు మీద కంటే కూడా పిల్లలకు గుచ్చుకోకుండా చూసి జాగ్రత్తగా పెట్టాలి. గుచ్చుకుంటాయి లోపలవి, మెల్లగా పెట్టాలి. ఇది టైట్గా ఉందనుకోండి, ఇది బాగా నిలుస్తుంది. ఫస్ట్ ఇక్కడ జడ వేసేసుకొని అప్పుడు ఈ రకంగా పెట్టాలి. అప్పుడు ఇది బాగా వేసి ఇప్పుడు ఈ జుట్టు మీద అంటే జారిపోతుంది అనమాట. ఇట్లా వేసి పెట్టాలి. అది ఈ పిన్స్ పెట్టినప్పుడు ఇవి ఇక్కడ వచ్చేట్టుగా చూసుకోవాలి. పిల్లలకు బుర్ర గుచ్చుకుంటుంటుంది. చూసుకొని జాగ్రత్తగా మనం అడిగి పెట్టాలన్నమాట. ఫోర్స్గా పెట్టాలనుకుంటే మమ్మల్ని గుచ్చేసుకుంటుంది లోపల. సో ఇది చూడండి, టైట్గా ఉంటుంది. అదే ఇవి వేయకుండా బేస్ వేయకుండా పెడితే జారిపోతుంది. అజా కింద నుంచి కూడా పెట్టాలి. పట్టుకోండి సార్, జడ వేస్తే నిలబడుతుంది. ఎప్పుడు కూడా ఈ జడ కింద టైట్ ఉండాలి. లూజ్గా జడ ఎప్పుడు వేసుకోకండి. ఈ జడ ఎప్పుడు టైట్ ఉండాలి. అప్పుడే మీకు జడ నిలుస్తుంది. ఇలా పెట్టాలన్నప్పుడు ఫస్ట్ జడ వేయాలి. ఇందాక చూపించిన వెరైటీలు అయితే ఫస్ట్ పప్పు వేసి తర్వాత జడ వేసుకోవాలి. ఇది వేయండి. ఫ్లవర్స్ ఉన్నాయా? ఇంకోటి ఉండాలి కదా దీనికి, ఇంకోటి ఇచ్చాడా? హాఫ్ దీని ఫ్లవర్స్ రెండు ఇవ్వండి. ఇవి అందుకే 2-3 డజన్స్ ఇవి పెట్టుకోవాలి. బాగున్నాయి. నేను ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తున్నాను, తర్వాత బాగా వేసుకోండి. మీరు చూసుకొని వేసుకోవచ్చు. ఎక్కువ పెట్టిన పిల్లలు విసుగుంటుంది. తర్వాత ఈ ఫ్లవర్స్ పెట్టాలన్నమాట. ఆరెంజ్ ఫ్లవర్స్, వైట్ ఫ్లవర్స్ ఇట్లా.
ఇది బ్లాక్ థ్రెడ్ ఉంటే బాగుంటుంది, లేకపోతే మీరు బయట కనబడకుండా లోపల పెట్టి హెయిర్ పిన్స్ వేసేయాలి. వీటికి హెడ్సెట్ తెచ్చారా? చూపించారు. హెడ్సెట్ ఇవ్వండి. హెడ్సెట్ ఇవ్వండి. దీనికి మధ్యలో బిళ్ళ కొనుక్కోవాలి. మీరు బిళ్ళ కుట్టి పెట్టండి. ఇప్పుడు ఇది హెడ్సెట్ కనెక్షన్ మీరు ఇలా పెట్టాలి. ఇలా పెట్టి ఫస్ట్ ఇక్కడ పిన్ వేయండి. పిన్ పెట్టి ఇది జారకుండా ఫస్ట్ సేఫ్టీగా పిన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇలా తీసుకోవాలి. ఫస్ట్ దీనికి ముందు చెవులకి కూడా పెట్టుకోవాలి. మీరు పక్కకి ఇట్లా ముడి వేసుకోవాలి. టైట్గా వేయాలి బాగా. తర్వాత సూర్యుడు చంద్రుడు ఇవ్వండి. ఇది పెట్టిన తర్వాత సూర్యుడు చంద్రుడు వేయాలి. ఇది బాగా పెట్టుకోకపోతే మీకు ఇది జారిపోతుంది. ఇది థ్రెడ్ కాదా? థ్రెడ్ వేయాలి. థ్రెడ్ వేస్తే మీకు ఏమవుతుందంటే దీని మీద కట్టాలి. థ్రెడ్ వేసి ఇటు పక్కకి ఇదే థ్రెడ్ దీనికి ఎక్కించాలి. దీని మీద పెట్టి కడితే ఇది ఇంకా కదలదన్నమాట. దీని మీద ఇట్లా పెట్టేసి ఇట్లా కట్టేస్తే ఇక్కడ పిన్స్ పెట్టాలి. ఈ పక్క పిన్స్ పెడితే మీకు ఇది కదలవు. సో వీటికి రెండింటికి ఒక థ్రెడ్ వేసి ఈ థ్రెడ్ని ఇట్లా దీని మీద నుంచి ఇట్లా తీసుకొని ఇది ఈ పక్క కట్టాం కాబట్టి ఈ థ్రెడ్ని ఆ పక్క కట్టాలి. కట్టి ఇట్లా పిన్స్ వేయాలన్నమాట. దీని కదలకుండా ఇది కనపడకుండా ఇట్లా పెట్టి పిన్స్ వేయాలి. ఆ పక్క కూడా పిన్స్ వేయాలి. తర్వాత చెవుల పూలు పెట్టి కొమ్మలు పెట్టి ఇవి ఉంటాయి కదా, ఈసారి చంపసరాలు ఇలా పెట్టి మరి బాగా పిన్స్ వేయాలి. లేకపోతే అవి జారుతాయి. లేకపోతే ఫస్ట్ పిన్ వేసి ఇట్లా దానికి చంపసరం పెట్టాలి జాగ్రత్తగా. ఓకే, అలా పెట్టుకోవాలి. ఇంతే హెడ్సెట్. ఇది వచ్చేస్తే మీకు హెడ్సెట్ అక్కర్లేదనమాట. వేరే వచ్చే అవసరం లేదు. ఇది పెద్ద ఈజీ. దీనికి మీరు ఇప్పుడు 200 ఇవ్వాల్సి వస్తుంది. స్టాప్ చేయండి.